బెల్ రైస్ స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ రోజు గుంటూరు, నిజామాబాద్, విశాఖపట్నం అండ్ హైదరాబాద్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. వెల్కమ్. ఓకే పావని, చెప్పు నీ గురించి. హాయ్, నా పేరు పావని. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్. నాకు ఇద్దరు పాపలు. అండ్ నేను ఎప్పుడు మిమ్మల్ని చూస్తుంటాను. నాకు మీరంటే చాలా ఇష్టం. కెన్ ఐ హగ్ యూ? థ్యాంక్ యూ. ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు అయ్యో రామచంద్రే, అంతకన్నా ముందు తెలుసు. వామ్మో, ఏమిటి ఆలింగనము? దుర్యోధనుడి పిడివలే ఉన్నదే. కనిపించడానికి పిట్ట కొంచెమే ఉన్నది కానీ బలముగా వచ్చి ఆలింగనము చెయ్యొచ్చున్నదే. బాలా, నీకు అలాంటి ఆలోచనలు ఏం లేవు కదా బాలా? నువ్వే కదా మా వాళ్ళు స్టార్ మైల్ నుంచి కాల్ చేస్తున్నావు అంటే మా టీవీ రిపేర్ లో ఉందని చెప్పావంట. నేను ఉట్టి స్టార్ అన్నారు, సో నేను స్టార్ కనెక్షన్ అనుకున్నాను. ఓ, మీరు ఇంకా డిజిటల్ టీవీ పెట్టుకోలేదా? డిష్ బాక్స్ అండి, డిష్ బాక్స్ కే. డిష్ బాక్స్. మరి వాళ్ళు రిపేర్ అంటే వాళ్ళు ఏమన్నారు? కాదండి, మేము స్టార్ మహిళ నుండి కాల్ చేస్తున్నాం. మేము టీవీలు రిపేర్లు చేయం, మేము మనసులు రిపేర్లు చేస్తాం. యా, చెప్పు నీ గురించి. నా పేరు మాలశ్రీ. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. నేను BA ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఇంకా నా హాబీస్ వచ్చేసి సింగింగ్ అండ్ డాన్సింగ్. ఓకే. నిత్య. హాయ్ సుమా, నా పేరు నిత్య. నేను సిటీ కేబుల్ యాంకర్ గా చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసరికి వాచింగ్ కార్టూన్. నేను మధ్య మధ్యలో డాన్సింగ్ కూడా చేస్తూ ఉంటాను. వెరీ గుడ్, అయితే ఇవాళ వాడుకుందాం. ఓకే. జ్యోతి. హాయ్ సుమా, నా పేరు జ్యోతి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నాకు ఇద్దరు పిల్లలు. నేను హౌస్ వైఫ్ ని. ఓకే, మొదలంటదమ్మా. ఫస్ట్ రౌండ్ రెడీ. శ్రీ మురళీ మోహన బెల్ రైస్ స్టార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. మాలాశ్రీతో మొదలెడుతున్నాము. మేము అడిగిన ప్రశ్నలకి తప్పుడు సమాధానాలు మాత్రమే చెప్పగలరు. ఇది తప్పుడు రౌండ్. రెడీ మాలా? యా, రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హీరో అల్లరి నరేష్ ది ఏ దేశం? ఆస్ట్రేలియా. పెన్ డ్రైవ్ ని దేనికి ఉపయోగిస్తారు? తలలో పెట్టుకోవడానికి. జయమ్ము నిశ్చయమురా అని ఏ హీరో అన్నాడు? చిరంజీవి. మీరు హీరోయిన్ నటించిన ఒక సినిమా పేరు చెప్పండి. కలిసిందాం రా. పాటల ఆల్బమ్ లో ఏముంటాయి? డాన్స్. తలకి జూలుతో ఉండే జంతువు ఏది? జిరాఫ్. హీరో అల్లరి నరేష్ ది ఆస్ట్రేలియానా? ఓ, ఇక్కడ సినిమా షూటింగ్ చేయడం, అక్కడికి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం. అక్కడ మళ్ళీ రావడం. ఇంట్లో దయ్యం నాకేం భయం అంటే ఆస్ట్రేలియాలో తీశారనమాట. పెన్ డ్రైవ్ ని దేనికి ఉపయోగిస్తారు? తలలో పెట్టుకోవడానికి. ఇలా పెట్టుకుంటే దాంట్లో ఉండేవన్నీ డౌన్లోడ్ డౌన్లోడ్ అవుతాయి. అయ్యి ఇప్పుడు అదే తల్లో పెట్టుకుంది సుమా. నిజంగా ఇంకొక ఫెసిలిటీ గనక కనిపెట్టారు అనుకో, అంతే, ప్రపంచం సర్వనాశనం అయిపోతుంది. మైండ్ కి రిలాక్సేషన్. ఆ ఫెసిలిటీ ఏమిటో తెలుసా? మనం చదువుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా పెన్ డ్రైవ్ ఇలా పెట్టగానే స్టడీస్ మొత్తం మన బుర్రలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏ క్వశ్చన్ వచ్చినా మనం టకటక రోబోల్లాగా ఆన్సర్లు చేసేస్తూ ఉంటాం. ఫెసిలిటీ రావాలా వద్దా? రావాలి. వద్దు, వద్దా? నాకైతే రావాలి. నాకున్న మైండ్ కి ఆ ఫెసిలిటీ కావాలా? అది ఉంటే అసలు వేస్ట్. జయమ్ము నిశ్చయమురా సినిమాలో హీరో చిరంజీవి. శ్రీనివాస్ రెడ్డి గారు యాక్ట్ చేశారు మొన్న. జయమ్ము నిశ్చయమురా ఎన్టీ రామారావు గారిది ఉంది. అలాగే ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి సినిమా ఉంది. మీరు హీరోయిన్ గా నటించిన సినిమా కలిసుందాం రా. పాటల ఆల్బమ్ లో ఏముంటాయి? డాన్సులు. కరెక్టే, ఉంటాయి. డాన్సులు కూడా ఉంటాయి. అది కూడా కాకుండా ఏమైనా చెప్పాల్సి. తలకి జూలు ఉండే జంతు జిరాఫ్. 5 రాంగ్, 50 పాయింట్. సరే, మీరు కూడా ఏమైనా అడగచ్చు నన్ను. కమాన్, అడగండి. ఓకే సుమా, నేను క్వశ్చన్ వేస్తాను. అడగండి. 9 నుంచి 8 తీసివేస్తే, 9 నుంచి 1 తీసేస్తే 10 రావాలి. ఎలా? 9లో నుంచి 1 తీసేస్తే 10 రావాలి. మనం తీసి మళ్ళీ వేయాలి. 9లో నుంచి 1 తీసివేస్తే 10 రావాలి. తీసివేసాం. తీసి మళ్ళీ వేస్తే 10 వస్తుంది కదా. ఎందుకు వస్తుంది మళ్ళీ? 9 కదా వచ్చేది. ఇట్లా వస్తుంది. యూ గరల్. 9లో నుంచి 1 తీసి వేసి, 9 నుంచి 1 తీసి వేసి, 9, 10. చెప్పనా సుమా? చెప్పే. 9లో నుంచి 1 తీసేస్తే, తీస్తే 8, తీసేస్తే 8, వేస్తే 10. నేను చెప్పింది అదే కదా. అలా కాదు, 9లో నుంచి, ఇప్పుడు 9లో నుంచి 1 తీస్తే 8, మళ్ళీ 9కి 1 వేస్తే 10. తీసేస్తే అన్నావు. గుడ్ జోక్. మ్యాథ్స్ అంటే ఒకటి గుర్తొచ్చింది, నేను కూడా ఒకటి చెప్తాను. చెప్పండి. మ్యాథ్స్ అంటే నాకు ఒక వాట్సాప్ అర్థం కానిది వచ్చింది, నీకు చదివి. నాకు కూడా అర్థం కాదు. దీనికి ఆన్సర్ చెప్పాలి. నేను పొద్దున్నే షాపింగ్ చేయాల్సి వచ్చింది, కానీ నా దగ్గర డబ్బులు లేవు. నా మిత్రుడి దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నాను, కానీ అవి ఎక్కడో పడిపోయాయి. మళ్ళీ ఇంకొక మిత్రుడి నుండి 500 రూపాయలు తీసుకున్నాను. వాటి ద్వారా 300 రూపాయలతో షాపింగ్ చేశాను. మిగిలిన 200 రూపాయలు నాకు అప్పు ఇచ్చినటువంటి 2 మిత్రులకి తలా 100 రూపాయలు ఇచ్చేశాను. ఇప్పుడు మొదటి మిత్రుడి నుండి 900, రెండవ
విశ్వామిత్రుడికి 400, మొత్తంగా నా దగ్గర బాకీ 1300. మార్కెట్ లో నేను పెట్టిన ఖర్చు 300, అంటే నా దగ్గర మిగిలింది 1600. కానీ నేను తీసుకున్నవి 1500 మాత్రమే. మరి 100 ఎలా వచ్చింది ఎక్స్ట్రా? క్వశ్చన్ తప్పేమో. 1000 రూపాయలు తీసుకున్నాడు, అవి పోయాయి. 500 రెండో ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్నాడు. 300 రూపాయలతో షాపింగ్ చేశాడు. 200 రూపాయలు మిగిలాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇట్రా, నువ్వు ఇక్కడికి రా. నీ దగ్గర నేను 1000 రూపాయలు తీసుకున్నాను, ఇవ్వు. అవి కింద పడ్డాయి. నీ దగ్గర నేను 500 తీసుకున్నా. దీంతో నేను షాపింగ్ చేశాను. నీకు నేను 300 ఇచ్చా. నా దగ్గర 200 ఉన్నాయి. నీ దగ్గర నేను 1000 తీసుకున్నాను కదా పొద్దున, ఈ 100 ఉంచు. నీ దగ్గర 500 తీసుకున్నాను కదా, ఈ 100 ఉంచు. ఇప్పుడు నీకేమో నేను ఎంత బాకీ ఉన్నాను? ఇంకా 900 బాకీ ఉన్నాను. నీకు 400 బాకీ ఉన్నాను. కలపండి. 9 + 4 4 ఎంత? 1300. ఆ 1300లో నేను ఖర్చు పెట్టింది ఎంత? 300. తీసేయండి. షాపింగ్ 300 కదా, ఇక్కడ షాపింగ్ 300 అక్కర్లేదు, నేను ఇక్కడి నుంచే వస్తాను. ఇప్పుడు ఎంత? 900 + 400 ఎంత? 1300. నేను ఖర్చు పెట్టింది ఎంత? 300. అంటే ఎంత మిగిలింది? 1600. 16 ఎలా అయింది? 1600 అయింది. అవును, ఎలా అయింది? ఎలా అయిందక్క? అది అలాగే అవుతుంది. ఎలా అవుతుంది? ఎందుకంటే అది వాట్సాప్. నేను నీ దగ్గర 1000గా తీసుకున్నాను, నీ దగ్గర 500గా తీసుకున్నాను. అవును, మరి ఎట్లా 1600 అయింది? మనకు మ్యాథ్స్ నువ్వు రాదు, నాకు 100 అర్థమైంది. ఇచ్చే ముందు నువ్వు నాకు 100. ఒక్క నిమిషం ఉండు, నేను నీకు 200 ఇస్తా. ఓకే. నీకు నేను ఏమి ఏమి ఇవ్వను. ఓకే. ఇప్పుడు నీ దగ్గర ఎంత నేను బాకీ? 1000. నీ దగ్గర ఎంత బాకీ? 300. కలుపు. 1300. నేను ఎంత ఖర్చు పెట్టాను? 300. ఎంత అయింది? 1600. అలా ఎలా? నీ దగ్గర నేను 1000, నేను 500గా తీసుకున్నాను. 1600 ఎలా అయింది? సరే, ఒక పంచి, నువ్వు ఆ 200 నాకు ఇవ్వు. ఓకే, నేను నీకు అసలు డబ్బులు ఇవ్వట్లేదు, నీకు కూడా నేను ఇవ్వట్లేదు. ఓకే. నీ దగ్గర నేను ఎంత తీసుకున్నాను? 1000. నీ దగ్గర ఎంత తీసుకున్నాను? 500. కలపండి. 1500. నేను ఎంత ఖర్చు పెట్టాను? 300. ఆ 1500 నుంచి 300 తీసేయండి. 1200. 1200 అయిందా? ఇప్పుడు నేను మీకు ఎంత బాకీ ఉన్నాను? 1500 బాకీ ఉన్నాను కదా, నేను రేపు ఇస్తాను. బాయ్. నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి. నీకు ఇప్పుడే కావాలా? సరే అయితే పర్లేదులే, అక్కనే వదిలేదు. ఒక పని చేయదు. కాదు, ఈ ఫోన్ అమ్ముకో. ఓకే, ఈ వాట్సాప్ పంపించిన వాడు ఇందులోనే వాడు పంపించాడు. వాడు ఈ ఫోన్ అమ్మే. నీకు దండం పెడతా, తీసుకొని అమ్మేసి ఆ 100 నాకు వెనక్కి ఇచ్చేయి. ఎందుకంటే నీ దగ్గర 500 తీసుకున్నా, నీ దగ్గర 1000 తీసుకున్నా. 1600 చూపిస్తోంది. 100 ఎక్స్ట్రా ఉంటుంది, నాకు ఇచ్చేయి. అక్క నాకు ముందే మతి మరి ఫోన్ ఇచ్చినట్టు కూడా ఇలాంటివన్నీ ఉంటాయి. మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు. ఐ హేట్ మ్యాథ్స్. జ్యోతి, నువ్వు రెడీయా? రెడీ మేడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వడ్డాణం దేంతో చేస్తారు? సిల్వర్ తో. అమ్మమ్మ కూతురు ఏమవుతుంది? చెల్లెలు. హీరో శ్రీకాంత్ ఏ సినిమాలో ఉన్నాడు? రాజా. హైదరాబాద్ కి అమెరికా ఎంత దూరం? 20 కిలోమీటర్లు. కింద పడితే పగిలే వస్తువు ఏది? గాజు. నిమిషానికి ఎన్ని సెకండ్లు? 2. పచ్చిగడ్డ ఏ రంగులో ఉంటుంది? రెడ్. శ్రీమతి అని ఎవరిని అంటారు? టైం అప్. బాయ్స్ ని. వడ్డాణం సిల్వర్ తో కూడా చేస్తారు. అవుతుంది. కరెక్ట్. కాగితంతో, చెత్తతో అంటే ఇచ్చుండేవాళ్ళం. అమ్మమ్మ కూతురు చెల్లెలు అవుతుంది. హీరో శ్రీకాంత్ ఏ సినిమాలో ఉన్నాడు? రాజాలో ఉన్నట్టున్నాడుగా. లేడా? లేడా, అయితే ఓకే. హైదరాబాద్ కి అమెరికా 20 కిలోమీటర్లు అంట. చక్కగా వెళ్ళేసి వచ్చేయచ్చు. రోజు మనం వెళ్ళేసి వద్దాం. ఎలా వెళ్తారు మీరు? మేము ఫ్లైట్ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. 20 కిలోమీటర్లే కదా, అవునా? చక్కగా నడుచు. ఓ రోజు మార్నింగ్ వాక్ అట్టే చేస్తారా? అలాగే చేస్తాం. అందుకే కింద పడితే పగిలే వస్తువు అంటే గాజు అన్నారు, ఇవ్వలేము. అది కూడా రైటే. నిమిషానికి 2 సెకండ్లు అంట. అవును, కరెక్టే. మిగతా 50 సెకండ్స్ ఇచ్చేసేసింది ఎవరికి. పచ్చగడ్డి ఎర్రగా ఉంటుంది. 5 రాంగు, 50 పాయింట్లు. నిత్య, నువ్వు రెడీయా? నేను రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. లెఫ్ట్ అంటే ఏ వైపు? ఎడమా. బాటిల్లో ఏముంటే దాని వాటర్ బాటిల్ అంటారు? బ్రాండీ. బ్రదర్స్ అంటే తెలుగులో ఏంటి? చెల్లెళ్ళు. ఏ జంతువుకి తోక ఉండదు? కుక్క. వంట చేయాలంటే ముఖ్యంగా ఏముండాలి? బొగ్గు. అరికాళ్ళు దురద పెడితే ఏం చేయాలి? కాళ్ళు కోసేసేయాలి. లక్ష్యం చేరుకోవాలంటే ఏం చేయాలి? లక్ష్యం చేరుకోవాలంటే లక్ష్యం మర్చిపోవాలి. అబ్బా, లెఫ్ట్ అంటే ఎడమ. కరెక్ట్. కరెక్ట్ చెప్పింది. బాటిల్లో ఏముంటే దాని వాటర్ బాటిల్ అంటే? బ్రాందీ. రోజు బాటిల్లో బ్రాందీ తాగుతుంది. ఎనర్జీ డ్రింక్ నాది. బ్రాండీ ఉంటే వాటర్ బాటిల్ కూడా అవుతుందా? మీరు చెప్పిన దాని ప్రకారం అది వాటర్ బాటిల్ కాదు, వాటర్ బాటిల్. బ్రదర్స్ అంటే తెలుగులో చెల్లెళ్ళు. చెల్లెళ్ళు. ఏ జంతువుకి తోక ఉండదు? కుక్క. ఉంటది. అలా కూడా ఉంటది అన్నమాట. వంట చేయాలంటే ముఖ్యంగా ఏముండాలి? గొగ్గు. అరికాళ్ళు దురద పెడితే కాళ్ళు నరికేయాలంట. ఇంకోసారి ఇక్కడ దురద పెడుతుంది. చేయి మాత్రం నరకలేను సుమా, నరకలేను. లక్ష్యం చేరుకోవాలంటే లక్ష్యం మర్చిపోవాలి. 6 రాంగు, 60 పాయింట్లు. పావని రెడీయా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రేతాత్మలు ఎక్కడుంటాయి? బెడ్రూమ్ లో. అద్దె ఇళ్ళు దొరకాలంటే ఏం చెయ్యాలి? వాట్ ఏంటి?
అద్దె ఇళ్ళు దొరకాలంటే ఏం చేయాలి? మిద్దె ఎక్కాలి. కొకరోకో అని కూసేది ఏ పక్షి? పంది. బాగా ఆకలేసినప్పుడు మగాళ్ళు ఏం చేస్తారు? గోలు కొట్టుకుంటారు. గాయం సినిమా హీరో ఎవరు? నేనే. ఇంటికి అతిథులు ఎప్పుడు వస్తారు? పనిలేనప్పుడు. పిల్లలకి చాక్లెట్లు టైం అప్. ప్రేతాత్మలు బెడ్రూమ్ లో ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి. బెడ్రూమ్ లకి తిరుగుతూ ఉంటాయి ప్రేతాత్మలు. మీ ఆయన కాదు. మీ ఆయన ప్రేతాత్మ కాదా? కాదక్క, నాకు నైట్ నువ్వే కనిపించావు, మరి నువ్వే అంటే బెడ్రూమ్ లో నేనేనా? అవును. ఓకే. అద్దె ఇల్లు దొరకాలంటే మిద్దె ఎక్కాలి. కొక్కరుకో అని కూసేది మొయ్, మొయ్, మొయ్. పంది. పంది. ఏదో ఒకసారి అనండి. మొయ్. కొక్కరుకో అను. కుక్కరుకో. మూతిలా పెట్టాను. కొక్కరుకో. కొక్కరుకో. బాగా ఆకలేసినప్పుడు మగవాళ్ళు ఏం చేస్తారు? గోర్లు గోర్లు తింటారు. తింటారు. మీరు ఫుడ్ పెట్టట్లేదా? పెట్టట్లేదు. పాప మీ ఆయన గోర్లు తిని గోర్లు బతికేస్తున్నారు. వేలు కూడా తినేస్తున్నారు. గాయం సినిమాలో హీరో మీరే. ఇంటికి అతిథులు ఎప్పుడు వస్తారు? పనిలేనప్పుడు. పనిలేనప్పుడు. 6 రాంగ్ 60 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్ ఆడదావా? చూద్దామా ఎవరికి ఏం ఫేసులు వస్తాయో. చూద్దాం. పావనితో మొదలెడదామా? ఓకే. చూడు పావని. ఏ నాని, బి కమల్ హాసన్, అది సి కొంచెం తమన్నా లాగా అనిపిస్తుంది. సిమ్రన్ లాగా అనిపిస్తుంది. చూడు ఒకసారి. లేదు, నువ్వు నాకు కన్ఫ్యూజ్ చేయకుండా. అండ్ తర్వాత సి తమన్నా అనుకుంటున్నా. ఓకే. డి డి స్నేహ ఉండాలనుకుంటున్నా. ఫైనలా? ఒకసారి మళ్ళీ చూడు. స్నేహ కాదు కాదు కాదు. నువ్వు కన్ఫ్యూజ్ చేయకుండా అబ్బా. సమయం లేదు మిత్రమా. ఓకే, ఫైనల్. ఏ నాని లాగే ఉన్నాడు. చూద్దాం. ఉలర్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు, సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు. బల 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 మగాడివో, బల 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 మగాడివో, బల 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 మగాడివో, బల 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 మగాడివో. బి కమల్ హాసన్. చూద్దాము. భలే భలే మగాడి ఓయ్ బంగారు నా సామి ఓయ్, నీ మగసిరి గులాములే నే అనని దాననోయ్. I don't know what you say. తెలియంది మానేసే నీకు తెలిసింది ఆడేసే, తీయంది ఒక మాటే that's language I say. ఆ భలే మగాడు వచ్చాడు, ఈ భలే మగాడు వచ్చాడు. అప్పుడు కమల్ హాసన్ గారు, ఇప్పుడు నాని. సి నయనతార కదా? నయనతార. నువ్వు చెప్పింది మాత్రం తమన్నా, అది వచ్చింది నయనతారే. నయనతార. చూద్దాం. జి స్నేహ ఉల్లాలన్నావు కదా? అవును అవును. అది రిచా గంగోపాధ్యాయ స్నేహానా? రీచా గంగోపాధ్యాయ. నీకేమనిపిస్తోంది? రిచా. రిచా. జ్యోతి? నిత్య? నిత్యాలాగే ఉంది. చూద్దాం. రీచా గంగోపాధ్యాయ. 4గిట్లో 2 కరెక్ట్. 20 పాయింట్. ఇప్పుడు నిత్య. చూడు నిత్య, నీకు వారేవా ఏమి ఫేసులో 4 ఫేసులు ఎట్లొస్తాయో చూడు. ఏ సంపూర్ణేష్ బాబు. అబ్బా, కరెక్ట్ కరెక్ట్. సి వచ్చేసరికి మహేష్ బాబు. రాంగ్ రాంగ్. డి వచ్చేసరికి సిమ్రన్ అనుకుంటున్నాను. ఓకే. బి బి వచ్చేసరికి తను దీక్ష. 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 ఓకే. ఫైనలా? ఫైనల్. ఫైనల్. ఏ సంపూర్ణేష్ బాబు. అవునా? అవును. ఆ? కాదక్క. పెద్దరాయుడు మోహన్ బాబు గారు కదా? మోహన్ బాబు గారు. తనికేల భరణి అనుకుంటున్నా. పనికెళ్ళ భరణి. అబ్బాయి కొబ్బరి మట్లో మూవీ కూడా. మోహన్ బాబు గారు. కొబ్బరి మట్లో మూవీ. మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు. చూద్దాం. ఏ
మహేష్ బాబు. బి బి దీక్ష అన్నారు కదా. ఆ, దీక్ష అంది బీది. దీక్ష కాదు, లావణ్య త్రిపాఠి. సిమ్రాన్ డి అన్నట్టుంది. నిహారికానా? చూద్దాం. ఓ నిహారిక. 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 ఎలా? పాప మళ్ళీ ఒక మంచి సినిమాతో రాబోతుంది. సి మహేష్ బాబు. మహేష్ బాబు. చూద్దాం. సి మహేష్ బాబు. డి సిమ్రన్ అన్నావా? సిమ్రాన్ ఎవరికైనా తెలుసా? డి సిమ్రాన్ కాదు కాదు. కాదు సిమ్రాన్ సిమ్రాన్ కాదు సిమ్రాన్ కాదు. కాజల్ అనుకుంటా. అను అది నువ్వా? నేనే. నా దగ్గర ఎర్ర లిప్స్టిక్ లేదంటే ఏంటో అనుకున్నాను. మొత్తం సత్తి నీకే పూసేసినట్టున్నాడు. 4 2 కరెక్ట్. 20 పాయింట్లు. జ్యోతి చూడు. అబ్బా ఎంత easy ఉన్నాయో. సెకండ్ వన్ ABCD నిర్మలా గారు. ఏ ఏ టైం అయిపోతుంది. సమయం లేదు మిత్రమా. చెప్తావా? ఓకే వెళ్ళిపో. ఏమీ చెప్పలే. బి నిర్మలా గారు చెప్పాను. నిర్మల గారు. నిర్మలమ్మ ఆహా అది కృష్ణ గారు వాళ్ళు వైఫ్. వైఫ్ విజయ నిర్మల. విజయ నిర్మలా గారు. ఓకే. బి ఒకటే చెప్పారు, ఇంకేం చెప్పలే. ఇంకా ఫైనలా? ఫైనల్. ఏ ఎవరికైనా తెలుసా? అల్లరి అల్లరి నరేష్. నరేష్. అల్లరి నరేష్. అల్లరి నరేష్. ఏంటండి మీరు? ఏ చూడండి. అదిగో అల్లరి నరేష్. అనుకున్నా కానీ చెప్పలేదు. సరే బి అయినా కరెక్ట్ అయితే 10 పాయింట్లు వస్తాయి. చూద్దాం. విజయ నిర్మల గారా? విజయ నిర్మల. ఏమంటారు? జయసుధ. ఎవరు? జయసుధ. జయసుధ. గారు. విజయ నిర్మల గారి అక్క కూతురు జయసుధ గారు. పోలికలు అందుకే కలిసినట్టున్నాయి. బి చూడండి. అదిగో. అయ్యో మొత్తం రాంగు. ఇంకా సి. ఏ, శ్రద్ధానంద. అమ్మా శర్వానంద్. నిత్యానంద్ లాగా కొత్త పేరు ఏదో పెట్టావమ్మా నువ్వు. శ్రద్ధానంద్. శర్వానంద్ అంటే అల్లరి నరేష్ శర్వానంద్ ఇద్దరు గమ్యం సినిమాలో చేశారు కదా. అది చూద్దాం. అదిగో శ్రద్ధానంద్ ఇది. అదే శర్వానంద్. జీ చెప్పండి. తమన్నార్ సదా. తమన్నార్ సదా. అది శ్రీదేవి గారు. శ్రీదేవి. అవును. ఈ జిమ్మడిపోను. నేను చెప్పలే అది శ్రీదేవి గారని. చూసారా? అదే అమ్మా తల్లి. అంతా పోయిందమ్మా. అంతా పోయింది. అంతా ఒక్కడి కూడా రాలేదమ్మా. ఒక్కటి కూడా 4కి 4 పోయాయి. 4కి. కంగ్రాచులేషన్స్. ఇలా జరగడం చాలా అర్థం. Thank you, వెరీ గుడ్. thank you. ఇప్పుడు తదుపరి మాలశ్రీ చూడండి. బి నిత్యా మెనన్. సి అల్లు అర్జున్. డి ఏ కాజల్. డి తమన్నా. ఫైనల్. ఫైనల్. ఏ కాజల్. అవునా? అవును. చూద్దాం. పిల్ల 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 నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. ఈ పిల్ల 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 నీ దరాగ్రికి వీర నీ షట్టుకు మూడేస్తారా నా పుట్టు చీర. తిను మారే దిల్లు కోరే నిన్ను డైమండ్ రింగ్ అయి రమ్మంది నా చెదర్ ఫింగర్. యార అంటుంది గాడి అయిపోదాం పద నంబర్ 1 జోడి. నెక్స్ట్ బి ఎవరన్నా? నిత్యా మెనన్. చూద్దాం. కరెక్ట్. మరి షీ ఎవరు? అల్లు అర్జున్. చూద్దాం. యా
అల్లు అర్జున్. అండ్ డి తమన్నా. తమన్నా. ఇది కూడా కరెక్ట్. చూడు నాలుగుకి 4 కరెక్ట్. 40 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. ఇప్పుడు మీకు మెమరీ టెస్ట్, మెమరీ గ్రిడ్ వస్తుంది. అన్ని గుర్తుపెట్టుకోండి. 3 అడుగుతాం, చెప్పండి. చూడండి. పిల్లల టాయ్ కారు, కుర్చీ, టాబ్లెట్స్, ఓకే, గాజులు, యాపిల్, పక్షి, క్యాల్కులేటర్, గరిట, కూలర్. నిత్య. ఫస్ట్ వచ్చేసరికి బ్యాంగిల్స్, సెకండ్ వచ్చేసరికి యాపిల్, థర్డ్ బర్డ్. చూద్దాం. ఫస్ట్ గాజులు, సెకండ్ యాపిల్, థర్డ్ బర్డ్. కరెక్ట్. 10 పాయింట్లు. నెక్స్ట్ కపిలం, డ్రమ్, బిస్కెట్, డబ్బాలు, టైప్ రైటర్, బలూన్లు, లైట్లు, బంతి, వాటర్ బాటిల్. మాలాశ్రీ. ఫస్ట్ గబ్బిలం, థర్డ్ వాటర్, సెకండ్ టైమ్ అప్. సెకండ్ టైప్ రైటర్ అనుకుంటా. 1 గబ్బిలం, 2 టైప్ రైటర్, 3 వాటర్. -10. గోవింద గోవింద. ఎవరికి ఇస్తావు? నా 10 పాయింట్స్ మీకు కావాలంటే మీరు ఈ బాల్స్ షిఫ్ట్ చేయాలి. ఎలా అంటే చేతులతో, కానీ ఇలా మోచేత్తోనా? మోచేత్తో. నా మోచేతి కింద నీళ్లు తాగిస్తా. అదే ఎన్ని మేడం? 10 సెకండ్స్ టైం ఇస్తా. ఎవరు మాక్సిమం షిఫ్ట్ చేస్తారో చూద్దాం. దా. రెడీ? ఇలా 1 2 3 గో. సెకండ్స్ టైం ఉంది మీకు. వేసుకోవచ్చు, ఎంతైనా వేసుకోవచ్చు 10 సెకండ్స్ లోపు. బాల్స్ పడిపోతుంది మేడం. కింద ఎగిరేయాలి. ఏయ్, నా ముక్కు పగలగొట్టకు. వెయ్యి. టైం అయిపోయింది. టైం అప్. మీరు ప్రయత్నించలేదు, 3 వేశారు. ఓకే ఇవిడ. నెక్స్ట్ అబ్బా, ఏరుకుంటున్నావా? అలా చేయొద్దు, అలా చేయొద్దు, అలా చేయొద్దు. అబ్బా, ఆపు. అబ్బా, అన్ని మిస్ చేస్తున్నావు. అబ్బా, టైం అప్. మిస్ చేసేసింది. స్టార్ట్. చూద్దాం ఇప్పుడు ఎవరికి ఇస్తుందో పాయింట్లు. మాలశ్రీ, నేను 3 వేసింది, నాకే ఇవ్వాలి నువ్వు 10. నేనే ఫస్ట్ చేశాను కదా, నేనే బాగా చేశాను. పాప మన వైజాగ్ ఇద్దాం ఈసారి. ఓకే, 10 పాయింట్లు. ఫ్రమ్ హైదరాబాద్ టు వైజాగ్ ట్రాన్స్ఫర్ కొట్టండి. నెక్స్ట్
కీరదోసకాయ బ్యాగు, హారతి పళ్ళెం, క్యారెట్, క్యాప్సికమ్, మంకీ క్యాప్, కాజు, ప్రామ్, పిల్లలు దోసుకొని వెళ్ళేది, టెలిఫోన్. పావని. ఫస్ట్ వన్ వచ్చేసి మంకీ కాదు కాదు. ఓ చెప్తా టైమ్ అప్. -10. గోవింద గోవింద. ఎవరికి ఇస్తావో చెప్పు. ఇందాక నాకు మైనస్ అయింది కదా, ఇప్పుడు ఇస్తే ఇద్దరము. పావని నాకు ఇవ్వు పావని, ఎట్లాగో ఇప్పుడు దాకా మన లేదు, ఇద్దరం పావని. same ఉన్నాం. 80 మీది 90. పాపం జ్యోతికి ఇచ్చేస్తాను. జ్యోతి 10. జ్యోతి ఏం అబ్బో. చేయకుండానే ఈ రౌండ్ లో 20 పాయింట్లు మాట్లాడుతున్న సంపాదించావు. ఏంటో చూద్దాం. హారతి పళ్ళెం, క్యాప్సికమ్, కాజు. నెక్స్ట్. రింగు, కాలీఫ్లవర్, రబ్బర్ బ్యాండ్లు, జీడిపప్పు, కొబ్బరికాయ, కొబ్బరి బోండం, బొబ్బట్లు, పుస్తకాలు, హార్ట్. మాలాశ్రీ. రింగ్, కాలీఫ్లవర్, రబ్బర్ బ్యాండ్స్. ఓ, ఫస్ట్ రింగ్, సెకండ్ కాలీఫ్లవర్, థర్డ్ రబ్బర్ బ్యాండ్స్. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ రస్కోర సాంబా. ఇప్పుడు డైలాగుల రౌండ్. డైలాగ్ వినిపిస్తాము, క్వశ్చన్ వచ్చినప్పుడు బజర్ నొక్కాలి. డైలాగ్. మంచితనాన్ని పిరికితనంగా అర్థం చేసుకున్నావు కదరా. ఎగిరి పడ్డావంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. నీ వంశానికి ఉన్న విలువంత, నీ పౌరుషానికి ఉన్న పవరంతా దమ్ము గురించి రొమ్మ ఎరగదీసుకుని మాట్లాడావు కదరా. విడిపించుకో. విడిపించుకోరా. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? నిత్య. బాలకృష్ణ గారు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఇదే డైలాగ్ కి సంబంధించి ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. రెడీ? ఈ డైలాగ్ ఏ సినిమాలోది? జ్యోతి. సమరసింహారెడ్డి. బా, కొట్టేసావులే పాయింట్లు. తీసుకో 10. ఇందాక మీరు పాయింట్లు ఇవ్వడం నీకు కలిసి వచ్చింది ఇప్పుడు. నెక్స్ట్ డైలాగ్. ఏదో కొంచెం బార్డర్ క్రాస్ చేసావా? కాశ్మీర్ వాడు పాకిస్తాన్ లో అడుగుపెట్టి ఏదో కొంచెం బార్డర్ క్రాస్ చేసాలని చెప్తే పాకిస్తాన్ ఊరుకుంటాడా? ఊర కుక్కర్ కాల్చినట్టు కాల్ చేస్తాడు. ఏదో స్పీడ్ లో కొంచెం ముందుకెళ్ళాను సార్. ముందుకెళ్లాల్సింది స్కూటర్ మీద కదయ్యా, జీవితంలో ముందుకెళ్ళాలి. నీ ఇష్టం వచ్చిన రోడ్డు మీద డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చేస్తే ఎంతమంది చచ్చిపోతారో తెలుసా? గత సంవత్సరం దేశంలో ఎంతమంది చచ్చిపోయారో నీకెవరు తెలుసా? తెలియదు సార్. తెలీదు. స్పీడ్ గా వెళ్ళడం తెలుసు, యాక్సిడెంట్ చేయడం తెలుసు, జనాలు చంపేయడం తెలుసు. ఏం తెలుసురా మీకు? అసలు తెలుసులేదురా మీకు? ఈ డైలాగ్ చెబుతున్న నటుడు ఎవరు? పావని. బ్రహ్మానందం. కరెక్ట్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? చిన్న క్లూ ఇవ్వనా? ప్రభాస్ హీరో. నిత్య. రెబల్. కాదు, పాస్ట్. జ్యోతి. పాస్. మాలాశ్రీ. పాస్. హీరోయిన్ అక్క. పావని. హీరోయిన్ చెప్ప కొంచెం క్లూ. అందరు అయిపోయారు కదా. అబ్బా, స్పెషల్ గా క్లూ ఇస్తే నాకు స్పెషల్ గా తిడతారు వీళ్ళు. అప్పుడు ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. క్లూ సో ఎవరు చెప్పలేదు, నేనే చెప్పేస్తున్నా. రాఘవేంద్ర. ఇందులో నువ్వు బ్రహ్మానందం, నువ్వేమో బార్డర్ దాటేసిన వ్యక్తి అన్నమాట. ఓకే, రండి. ఏదో కొంచెం బోర్డర్ తాగేసావా? లేదంటే పాకిస్తాన్ లో కాల్ పెట్టి కొంచెం బోర్డర్ దాటేసానంటే పాకిస్తాన్ వాడు ఊరుకుంటాడా? ఏదో కొంచెం స్పీడ్ అయ్యి అలా వాటర్ దాటానంటే. ఇందులో కాదు స్పీడ్ ఉండాల్సింది, జీవితంలో అయ్యా స్పీడ్ ఉండాల్సింది. నేను ఉండేది నీకేం తెలుస్తుంది? నేను ఉండేది నీకెలా తెలుస్తుంది? నువ్వెక్కడుండేది నాకెలా తెలుస్తుంది? నెక్స్ట్ డైలాగ్. ఏమిటి కార్తీక్ ఇది? నా కూతురు ప్రేమని కన్నతండ్రి నేను కాదన్నా దగ్గరుండి మరీ పెళ్లి జరిపించావు. నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీ పెళ్లి జరుగుతూ ఉంటే నా చేతులతో ఎందుకు చెడగొట్టించావు? ప్రేమించడం ఏముంది అంకుల్, ఈమెయిల్ ఐడి ఉన్న ప్రతి వాడు ప్రేమిస్తాడు. ప్రేమించబడటం ఇంపార్టెంట్. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? పావని. ఒక లైలా కోసం. ఒక లైలా కోసం కరెక్ట్ ఆన్సర్. తీసుకో 10. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? మాలాశ్రీ. నాగ చైతన్య. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. రండి.
ఏంటి కార్తీక్ ఇది? నువ్వు ప్రేమించిన అమ్మాయి పెళ్లి జరుగుతుంటే నా చేతులతోనే పెళ్లి చెడగొడుతున్నావు. ప్రేమించడం ఏముంది అంకుల్? ప్రేమించడం ఏముంది అంకుల్? ఈమెయిల్ ఐడి ఉన్న ప్రతి ఒక్కడు ప్రేమిస్తాడు, కానీ ప్రేమించబడడం గ్రేట్. గ్రేట్. అంతే మేడం, అయిపోయింది. ఓకేనా? ఇంజెక్షన్ ఇచ్చేసారు. అంత భారీ డైలాగ్ ని ఇంత చిన్న సింపుల్ గా చేశారు. నెక్స్ట్ డైలాగ్. నమస్తే అన్నయ్య. పేరు ఈర్రాజు, ఊరు నర్సీపట్నం. అందరూ సారా ఈర్రాజు అంటారు నన్నే. ఇప్పుడు మ్యాటర్ అది కాదు. అప్పులు చేసి విత్తనాలు కొని పొలంలో చల్లి గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ కరెంట్ కోసం చూస్తే నీరుంటే కరెంట్ ఉండదు, కరెంట్ ఉంటే నీరుండదు. సరే ఏదో రకంగా మొలకలు మొలిస్తే చివరికి పంట చేతికొస్తే గవర్నమెంట్ కిలో బియ్యం 2 రూపాయలు చేస్తే కష్టపడి పండించిన వాటికి గిట్టుబాటు ధర లేక సావలేక బ్రతకలేక రైతు వచ్చిన రేటుకే బియ్యం నమ్ముకుంటున్నాడు. ఇదో పక్క. రెండో పక్క సిజేరియన్ డెలివరీ పని పెట్టకుండా నార్మల్ గా గేదె దూడని కంటే ఆ గేదె దూడకిచ్చే 4 లీటర్ల పాలను దొబ్బి అందులో 2 లీటర్లతో మీలాంటి వాళ్ళ కోసం హార్లిక్స్, బూస్ట్, స్వీట్లకు ఉపయోగించి మిగిలిన 2 లీటర్లతో పెరుగు చేసి మజ్జిగ చేసి ఫస్ట్ చెప్పానే వాడు పండించిన రైస్ లో మిక్స్ చేసి కర్డ్ రైస్ అని వాడు అమ్ముతుంటే ఎండనక వాననక రాత్రనక పగలనక కష్టపడి సారా అమ్మి దుబాయ్ వెళ్ళాలని డిసైడ్ అయ్యి పార్క్ లో పడుకున్న నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చిత్తకుమ్మేసి ఫైనల్ గా ఫుడ్ కూడా పెట్టకుండా వదిలేస్తే దుబాయ్ లో ఖర్చు పెట్టవలసిన డబ్బులతో బిర్యానీ తినకుండా సెకండ్ చెప్పానే వాడు అమ్మే కర్డ్ రైస్ ని 6 రూపాయలు కొనుక్కొని తింటుంటే దానిని నువ్వు తన్నేసి తొక్కేసి మన్నేసి మనం ఎన్ని పొరపాట్లు చేసినా హ్యాపీగా బ్రతకడానికి బ్రిటిష్ వాడు వదిలేసిన సారీ అన్న మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోతావా? అమ్మో, ఒక్క సారాయి బాటిల్ వెనకాల ఇంత కథ ఉందని మాకు తెలియదు బాబు. ఈ డైలాగ్ చెబుతున్న నటుడు ఎవరు? పావని. ఇష్క్ సినిమాలో నిత్య మీనన్ వాళ్ళ అన్నయ్య పేరు. అక్క కొంచెం క్లూ ఇవ్వరా? పేరు. కొంచెం క్లూ ఇవ్వండి. ఆయన పేరు. పాస్. నిత్య. నాకు కూడా నిత్య మీనన్ పక్కనే ఉంది, అడగొచ్చుగా. ఏం లేదు. నిత్య మీనన్ మీ అన్నయ్య పేరేంటి? నేమ్ తెలీదు. పాస్. జ్యోతి. మాలా. పాస్. సరే, అందరికి క్లూ ఇస్తున్నా. అతని పేరు ఆ తో స్టార్ట్ అవుతుంది. నిత్య. అజయ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? పావని. సారాయి వీర్రాజు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఆ రోజు నువ్వు షూటింగ్ లో ఇంత డైలాగ్ చెప్తుంటే మా గురించి ఇంత కూడా ఆలోచించలేదు. మేము ఎలా చెప్తాము అని ఇంత చెప్పేయడమే. సరే, ఏదో ఒకటి ట్రై చేద్దాం. అదే విత్తనాలు జల్లేసి కరెంట్ ఉంటుందా లేదా అని ఎదురు చూస్తూ దాన్ని ఓ పక్కన పడేసి మొత్తానికి మొలకలేసి బియ్యం పండించేసుకొని దాన్ని అమ్ముదామనంటే గవర్నమెంట్ దాన్ని 2 రూపాయలకు అమ్మేస్తూ ఉంటే దీన్ని ఏం చేయాలో అర్థం కాక దీన్ని కూడా పక్కన పడేసి అదిగో గేదె సిజేరియన్ ఆపరేషన్ లేకుండా నార్మల్ గా డెలివరీ అయిపోతే అందులో వచ్చిన 6 లీటర్ల పాల్లో 2 లీటర్లు నీకు 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 బాగా తాగడానికి పంచదార వేసి కలిపిచ్చి మిగిలిన 4 లీటర్లు ఆ బియ్యం అక్కడ పడేసానే అందులో కర్డ్ రైస్ చేసుకొని కలిపేసుకొని హాయిగా తిందాము అనుకుంటే ఆ కర్డ్ రైస్ ని నువ్వొచ్చి తొక్కేసి బ్రిటిష్ వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారే ఒక పదం సారీ అని కూడా చెప్పకుండా నేను ఈ సారాయి ప్యాకెట్లన్నీ అమ్మేసి దుబాయ్ లోకి వెళ్లి సెటిల్ అయిపోయి అక్కడ బిర్యానీ కొందాం అనుకున్న డబ్బులు కూడా లాగేసుకుంటే నాకెంత కోపం రావాలి సార్. నేనేం చెప్పానో మీకు అర్థమైందా? అర్థం కాలేదు. ఇంకొకసారి అడగనందుకు థ్యాంక్స్. రౌండ్ అయిపోయింది. స్కోర్స్. నిత్య తీసుకో. మళ్ళీ నీకేం కావాలి? ఈ సెట్. నీకేం కావాలి పావని? నాకు అదే కావాలి. నీకు అదే కావాలా? కమ్. తీసుకో. ఎవరికి స్టార్ కార్డ్ వస్తే వాళ్ళు తీసుకుంటారు. నీకు వచ్చింది తీసుకో. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇది మన టైం మెషిన్. నేను ఇప్పుడు సమయంలో వెనక్కి వెళ్తున్నా. అమ్మా పెరుగన్నం కావాలి. హాయ్ పాప, పెరుగన్నం లేదమ్మా ఈరోజు. చికెన్ ఉంది, తినేసేసేసి. నాకు చికెన్ వద్దు, పెరుగన్నం పట్టు. ఇప్పుడు టైం మెషిన్ లో ముందుకు వెళ్దాం. ఇంకా ముందుకా? అమ్మ ముసలిది అయిపోయింది.
అమ్మా అమ్మా పెరుగన్నం పెట్టు. పెరుగన్నం అక్కడుంది పెట్టుకోమ్మా. ఎక్కడమ్మా? వంటింట్లో అమ్మా. వీళ్ళందరూ ఎవరమ్మా? వీళ్ళు మీ చెల్లెలు. మర్చిపోయావా? చిన్న కూతురా. చిన్నప్పుడు గుర్తుంచావా? అదేంటమ్మా టైం మెషిన్ వెనక్కి వెళ్ళినప్పుడు ఒకే కూతురు ఉంది, ముందుకు రాగానే ముగ్గురు వచ్చారు. ఇది మా రత్తాల కూతురే, గుర్తులేదు. రత్తాలు రత్తాలు నిన్ను చూస్తే ఆ రత్తాలేనా? అరత్తాలే అరత్తాలే. ఒక్క నిమిషం, మళ్ళీ టైం మెషిన్ లో వెనక్కి వెళ్దాం. అక్క రత్తాల కూతురు ఇప్పుడు మనం టైం మెషిన్ లో ఇక్కడికి వచ్చేద్దాం మళ్ళీ, లేకపోతే జనాలు మనల్ని కొట్టేలా ఉన్నారు. వెళ్ళిపోండి. 4 తెచ్చుకొని ఇందులో 2 వేయండి, ఇందులో 2 వేయండి. ఈ డబ్బా తీసుకోండి. ఇప్పుడు కొంచెం ఇందులో కొంపండి, ఇందులో కొంపండి. మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ 4 తెచ్చుకోండి, అందులో పెట్టండి. ఈ రెండిట్లో పెట్టుకోవాలి, తర్వాత వంపుకోవాలి. ఓకే, రెడీ? 1 2 3 గో. అయిపోయాయి. టైం అప్. 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28. అబ్బా 280. మీ ఇద్దరులో ఎవరు ఆడాలి? ఆమె చూద్దాం ఎవరికి సర్కిల్ కార్డ్ వస్తే వాళ్ళు ఆడాలి. రండి. మాలాశ్రీ రెడీ? 1 2 3 గో. సెకండ్స్ అయిపోయాయి, ఇంకా 30 ఉంది. టైం అప్ తర్వాత 2 వేసావు కదా, తీసేస్తా. 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 27 270. రెడీ? 1 2 3 గో. ఎక్స్ట్రా తెచ్చుకున్నావా? అరే లెక్కల్లో కొంచెం వీక్ అనుకుంటా. థర్టీ సెకండ్స్ అయిపోయాయి.
2 4 6 8 10 12 14 16 లెక్క 18 22 20 22 24 26 28 280. పావని నీ టార్గెట్ 300 అంటే 30 అందులో పడాలి. అయితే నిజామాబాద్ విన్ను, లేదంటే గుంటూరు విన్ను. రెడీ 1 2 3 గో. ఫాస్ట్ ఫాస్ట్. 30 సెకండ్స్ అయిపోయాయి. టైం అప్. ఎవరు విన్, నిజామాబాద్ గుంటూరా? 2 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28. ఇంకా 2 వేస్తే నువ్వు విన్ను. కనీసం ఇంకొకటి వేసినా టై అయ్యేది. సో నీకు 280 పాయింట్స్. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరే పడని వాడు లేడే నా వలకు, పడేది 6 o'clock, నన్ను కొట్టేది 10 o'clock, అరే లెమన్ టు 11 o'clock, రగిలిస్తా రౌండ్ ద క్లాక్, తగిలిస్తాను కంటూ బ్యాకు, తగ్గిస్తాను నీ హెడ్ టేకు, వేస్తాను నాలుగు కంగ్రాచులేషన్స్, మీరు 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నారు. ఈ రోజు గుంటూరు జిల్లా గెలిచింది. మరి నెక్స్ట్ ఏ జిల్లానో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ 2600 ప్లస్. బై బై.